హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఒక డెలిషియస్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే లాప్సీ స్వీట్ అండి. ఇది మహారాష్ట్రియన్ డిష్. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది స్వీట్. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ స్వీట్ని పండగలప్పుడు నైవేద్యంగా కూడా పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా గోధుమ రవ్వ అండ్ బెల్లం ఈ రెండు ఉంటే చాలు, అప్పటికప్పుడు మంచిగా స్వీట్ రెసిపీ చేసేయచ్చండి. చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. చాలా బాగుంటుంది స్వీట్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్ గోధుమ రవ్వ అండి, వీట్ రవ్వ, గోధుమ రవ్వ తీసుకున్నాను. బెల్లం 2 కప్స్ తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టమైన వాళ్ళైతే 2 కప్స్ తీసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే 1 కప్కి 1 కప్ గోధుమ రవ్వ అండ్ 1 కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగర్, 5 టేబుల్ స్పూన్స్ గీ, డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్లు అండ్ బాదాం, కాజు, ఇలాచి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండి పెట్టుకోవాలండి. దీంట్లో మనం గీ యాడ్ చేసుకుందాము. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కిస్మిస్లు వేసుకుందాము. వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కిస్మిస్లు మంచిగా వేగాయండి, చూసారు కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కాజు అండ్ బాదం వేసుకొని కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. అప్పుడు స్వీట్ అనేది కూడా అడుగంటదు, మంచిగా వస్తుంది. కొంచెం హైలో పెడితే ఏంటంటే అడుగంటిపోతుంది. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. కాజు కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి, చూసారు కదా. కాజు అండ్ బాదం గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కకు పెట్టేసుకుందాము. ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఈ స్వీట్కి నెయ్యి అనేది ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. ఆ వేడి మీద అదే కరుగుతుంది. సో ఇట్లా రవ్వ వేయించుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఇప్పుడు గోధుమ రవ్వ వేగేంత వరకు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం తీసుకున్నానండి. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం కరిగేంత వరకు ఉంచుకోవాలండి. బెల్లం అంతా కరగాలి. రవ్వ అంతా మంచిగా వేగిందండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి. 3.5 కప్స్ వాటర్ తీసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్, స్మూత్గా ఉంటుంది. 3.5 కప్స్ వాటర్ తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ గ్లాస్తో 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం కూడా రెడీ అయిపోయిందండి. అంటే పాకం అంటే జస్ట్ కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడేంత వరకు అంత మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మూత తీసుకొని చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. చూసారు కదా, చాలా స్మూత్గా వచ్చేసింది. మంచిగా కుక్ అయిందండి. ఇలా స్మూత్గా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం పాకం కూడా యాడ్ చేశారండి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, కుక్ అయ్యేంత వరకు కొంచెం. ఇప్పుడు దీంట్లోనే షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ అండ్ ఇలాచీ కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇట్లా కుక్ అవ్వాలండి. నేను దీంట్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నానండి. చెప్పా కదా, నెయ్యి చాలా పడుతుంది. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే స్వీట్ చాలా బాగుంటుందండి. ఇది ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి. మంచిగా కుక్ అయిపోతుంది స్వీట్. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, చూసారు కదా. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా లిక్విడ్గా జ్యూసీగా బాగుంటుంది. కొంచెం సేపు అయితే గట్టి పడిపోతుందండి. నేను దీంట్లో పైన ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. రెడ్ ఫుడ్ కలర్ డైల్యూట్ చేసుకొని. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు.
నేను జస్ట్ వీడియోస్ కోసం వేస్తున్నాను అంతే. స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి. చాలా బాగుంటుంది స్వీట్. కంపల్సరీగా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనము. ఈ మహారాష్ట్రియన్ డిష్ లాప్సీ స్వీట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా, చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటేనే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది పెట్టచ్చండి, చిన్న చిన్న బేబీస్కి కూడా. ఎందుకంటే దీంట్లో అన్ని బలమైన ఫుడ్డే ఉంది కదా. గోధుమ రవ్వ అండ్ బెల్లం, నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా. పిల్లలకు పెడితే కూడా చాలా బలం అండి. చాలా బాగుంటుంది కూడా స్వీట్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ని అస్సలు మిస్ కాకండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే నా వీడియోస్ అన్నీ చూడండి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.